యోహాను సువార్త 5వ అధ్యాయము చదువుకుందాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఇట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఉచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరుపెత్తుకుని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పొరుపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పొరుపెత్తుకుని నడువమని నాతో చెప్పినని. వారు, నీ పొరుపెత్తుకుని నడువమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకుని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకొమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దినం ఆచారము మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చెయ్యనో వాటినే కుమారుడును అలాగే చెయ్యను. తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి అన్నది. దానిని వినివారు జీవింతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుషు కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. నా అంతట నేనే ఏమీ చేయలేదు, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహానునొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకెక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నాడు. మీరు ఏ కాలమందైనను
ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి అన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించడు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను ఊడ్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినను నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మనీడల నా మాటలు ఎలాగో నమ్ముదురనెను.